ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖులు భారత ఆహార సంస్థలు వ్యాపార సంస్థగా మలిచి తద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని, దాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దందా నడుస్తోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సూర్యాపేటలోని వజ్రా రైస్ ఇండస్ట్రీలో ఇవ్వవలసిన ధాన్యం తక్కువగా ఉందని ఆరోపిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ పైన నిలాప నిందలు వేస్తున్నారని, ఈ అంశాలపై వివరణ ఇచ్చినందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత ప్రజలకు అన్నం పెట్టేందుకు ఉద్దేశించబడ్డ భారత ఆహార సంస్థ లాభాపేక్ష లేకుండా నడపవలసిన సంస్థను బాగా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి ఆరోపణ లేకుండా అద్భుతంగా వజ్రా రైస్ ఇండస్ట్రీ కొనసాగుతుందని, ఆయన కక్ష తీర్చుకునేందుకు ఈ కంపెనీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆయన విరుచుకుపడ్డారు. నిర్వహిస్తున్నటువంటి వజ్రా మిల్లు లోపల ఏ విధమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరగలేదు. గత 4 సంవత్సరాలు మిల్లు నిర్వహించి 4 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా సిఎంఆర్ రైస్ మీకు రెగ్యులర్గా సరఫరా చేస్తున్నటువంటి సందర్భం మీకు తెలుసు. వారు ఆ రైసు పంపించినప్పుడు కొన్ని సందర్భాల లోపల వజ్రా రైస్ ఇండస్ట్రీస్ నుంచి అయితేంది, ఇతర మిల్లుల నుంచి అయితేంది, మీ దగ్గరకు వచ్చినటువంటి రైసుని మీరు దిగుమతి చేసుకోవడానికి మీ దగ్గర గోదాము లేక లారీలను 3-4 రోజులు రోడ్ల పైన ఉంచి ఇటు మిల్లుకి అటు లారీ డ్రైవర్లకు లారీలకు ఆటంకం కల్పించినటువంటి సందర్భం మీరు సృష్టించినటువంటి సందర్భం కూడా మీకు తెలుసు. కాబట్టి వట్టె జానయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్రం లోపల బహుజనులను ఏకం చేస్తుండు, బీసీలను ఏకం చేస్తుండు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏకం చేస్తుండు, చాలా క్రియాశీలకంగా ఉవ్వెత్తుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుండు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించి వారిని ఒక్కరిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రజల నుంచి దూరం చేయాలని ఒక దురాలోచన చేసి మీరు చేసినటువంటి కుట్రలు మేము అందరం గమనిస్తున్నాం, తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. ఇకపోతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది మీరు నిర్వహిస్తున్నప్పటికీ మేము స్పష్టంగా మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తితో డిమాండ్ ఏదనుకుంటారో మేమైతే విజ్ఞప్తి అంటున్నాం. ఏం చేస్తున్నాం అంటే, తప్పకుండా మీరు పోనీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం లోపలికి వచ్చినప్పటి నుండి నేటి వరకు రైతులు పండించినటువంటి పంట ఎంత, వారి దగ్గర నుంచి ఎఫ్సిఐ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వ సాయంతో కొన్నటువంటి వడ్లెన్ని, సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్నటువంటి వడ్లెన్ని, ఆ కొన్నటువంటి వడ్లను ఏ మిల్లులకు ఏ రూపాల లోపల మీరు కేటాయించిర్రు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం కోసం మీరు నిజంగా నిజాయితీ పరులైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం తరపున విడుదల చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయాలని మీకు తెలుసు. ఏ మిల్లులు మీరు ఏ ధాన్యం కేటాయించారు, ఆ మిల్లుల కెపాసిటీ ఎంత, వాళ్ళు ఏ విధంగా ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారో మీకు తెలుసు. ఉదాహరణకి 2022-2023 నుంచి కేటాయించినటువంటి ధాన్యాన్ని సిఎంఆర్ రూపం లోపల మీరు ఇప్పటి వరకు కూడా మిల్లర్ల దగ్గర నుంచి మీరు బియ్యం సేకరించలేదు అంటే మీకు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి స్థలం లేదు, అది వాస్తవం. అదేవిధంగా ఉన్న బియ్యాన్ని మీరు ఖాళీ చేసుకోవడం కోసం ఇదే పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ డీలర్ల ద్వారా 3 నెలలకు ఒకసారి మీరు 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ముందే ఇస్తున్నారు. అంటే మీ దగ్గర నిల్వ ఉంచుకోవడానికి ప్లేస్ లేక దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టి ఏదో మీ 3 నెలలు ముందలిస్తున్నటువంటి విషయాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు. కానీ మీరు ప్రజల మీద ప్రేమతోటి ఇవ్వట్లేదు, మీకు దాచుకోవడానికి స్థలం లేదు అనేటువంటి దాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను మభ్యపెట్టి 3 నెలల బియ్యం మేము ఒకేసారి ఇస్తున్నాం అని అన్నారు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, మీకు నిజంగా స్థలం లేక మిల్లర్ల దగ్గరనే మీరు బియ్యం వడ్లు ఉంచుతురు. కాబట్టి గత 3 సంవత్సరాల నుంచి వడ్లు వాళ్ళ దగ్గర ఉంచితే ఉన్నటువంటి వడ్ల లోపల అవి ఏ విధంగా తరుగు వస్తాయో ప్రతి ఒక్క రైతుకి తెలుసు. మనం పండించుకున్నటువంటి పంట లోపల బియ్యం పట్టించుకోవడానికి ఇంట్లోపల పెట్టుకున్నటువంటి ధాన్యమే 6 నెలలకు దాటితే తరుగు వస్తుంది. మరి 3 సంవత్సరాల నుంచి ఒక మిల్లర్ దగ్గర అన్ని బియ్యం మీరు వడ్లు దాచిపెడుతున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి తరుగు గురించి మీరు ఎందుకు ఆలోచించరు? ఉదాహరణకి చూసుకున్నట్లయితే మిల్లర్ల లోపల అనేక టన్నుల వడ్లు రోడ్లెమ్మడి చూస్తున్నట్లయితే చెదలు బట్టి
నాశనమైనటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్నో మిల్లులలో విజిట్ చేస్తున్నారు. మరి అక్కడ ఖరాబ్ అయినటువంటి వడ్లన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదా? మీ కళ్ళకు కనిపిస్తుంటే దీనిపైన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, మిల్లుల వాళ్ళకి ఏ విధమైనటువంటి మీరు సాయం చేస్తున్నారు? ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వడ్లకి మీరు తప్పకుండా వారి దగ్గర నుంచి మీరు వడ్డీ వసూలు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లేట్ అయినందుకు అనేక రూపాయల లోపల డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మిల్లర్లకు అధిక భారం అవుతున్నటువంటి విషయం తెలుసు. అంటే మీకు మంచిగా ఉంటే మీరు మిల్లర్లు ఒకటై అనేక సందర్భాల లోపల ముందు పోయినటువంటి సందర్భం ఉంది. కానీ నేడు మీరు మిల్లర్లను బెదిరించి పైసలు వసూలు చేసుకొని మీరు కట్టాల్సినటువంటి సుంకాల కోసం అనధికారికంగా ఇక్కడి నుంచి తీసుకుపోయి సుంకాలు చెల్లిస్తున్నటువంటి విషయం అనేక రాజకీయ పార్టీలు ఆరోపించినాయి. ప్రజలందరికీ ఆ విషయం అర్థమైంది. ఇలాంటి ప్రభుత్వాలు మనల్ని పరిపాలిస్తున్నందుకు దయచేసి మనందరం ఒకసారి మనం చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తమరి ద్వారా ప్రజలందరినీ నేను వేడుకుంటున్నా. ముఖ్యంగా మిల్లర్లు ఉన్నటువంటి యాజమాన్యులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణ కరీంనగర్ జిల్లా లోపల తణుకు స్వప్న అనేటువంటి ఫార్బాయిల్డ్ రైస్ డైరెక్టరు ఆత్మహత్య చేసుకుంది. ఇట్లనే దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ మాత్రం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వందల కోట్ల రూపాయలు మిల్లులకు బకాయి ఉన్నప్పటికీ గత 2-3 సంవత్సరాల క్రితం కేసులు అయినప్పటికీ నేటి వరకు కూడా ఒక్క కింటా బియ్యం సిఎంఆర్ కింద ప్రభుత్వానికి సమర్పించినటువంటి సందర్భం ఇక్కడ అందరికీ తెలుసు. అయినా కానీ వారిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే మీ టార్గెట్ ఏంటిది, మీ ఉద్దేశం ఏంటిది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటిది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేదంటే మీరు ఒక పక్క మిల్లర్లను బెదిరియాలి, మరొక పక్క ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకులను అణిచివేయాలి. దీనివల్ల ఏమవుతుంది, మీ రాజకీయ యొక్క అధికారాన్ని మీరు కాపాడుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎదుగుతున్నటువంటి ఒట్టెజానే లాంటి నాయకులను వ్యాపారం చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా రూపాయో పావులో సంపాదించి అది ప్రజలకు ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ప్రజలకు ఖర్చు చేయకుండా ప్రజలకు దగ్గరకు కాకుండా ఒట్టెజానే అనేటాయనని తొక్కాలే. రెండోది ఒట్టెజానేని సాకు పెట్టుకొని మిగతా మిల్లుల పైన కూడా దాడులు చేసి వాళ్ళ కాంచి కమిషన్ రూపం లోపల గుట్టు చప్పుడు కాకుండా చాటుగా డబ్బులు వసూలు చేసి అవి మీ అధికారం నిలబెట్టుకోవడం కోసం శిస్తు రూపం లోపల పైకి చెల్లించాల్సినటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ సంస్కృతి అనేది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు, ఇతర అన్ని ప్రతిపక్షాలు కూడా మీ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి మాట వాస్తవం.